కారు హారన్ వినగానే వాచ్మెన్ వచ్చి గేట్లు బార్లా తెరిచాడు. కారు సరాసరి ఒక గొడవం దగ్గర ఆగింది. అక్కడున్న ఒక గది మీద శ్యామలరావు పేరు గల బోర్డుంది. ఇప్పుడే వచ్చేస్తానాగు అంటూ అమృత తన దగ్గరున్న తాళాల గుత్తితో ఆ గది తాళం తీసింది. లోపలికెళ్లి స్విచ్లు నొక్కింది. అమాంతం గదంతా లైట్లతో వెలిగిపోయింది. గది విశాలమైందే. అంతా సినిమా సెట్టింగ్ లా ఉంది. ఖరీదైన తెరలు, అందమైన అలంకరణలు, పెద్ద మంచం, కుర్చీలు. గది అంతటా నేల మీద, బల్లలపైన, మంచం కింద, పైన ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ చూసినా ఫోటోలు. ఒళ్ళు మండిపోయే ఫోటోలు. శ్యామలరావు అంటేనే అసహ్యమేసింది అమృతకు. చి, ఆ మొహానిక చూడకూడదు అనుకుంది. 2 ఫోటోలు మాత్రం తీసి తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకుని బయటకొచ్చేసింది. వెంటనే కారులో ఇంటికి బయలుదేరింది. దారిలో ఒక గొడవం దగ్గర ఏదో ఘర్షణ జరుగుతోంది. చాలా మంది కూలీలు గుమిగూడున్నారు. అందులో చాలా మంది స్త్రీలు. వీరిలో ఎవరన్నా ఆ ఫోటోల్లో ఉన్నారా? కారాపించి ఆగింది అమృత. అమృతను చూడగానే ఆ ఘర్షణ ఆగిపోయింది. అమ్మాయి గారు, శ్రీనివాసం గారి కోడలు. ఏవేవో గుసగుసలు ఆరంభమయ్యాయి. అందరూ ఎవరి పనులకు వారు తప్పుకున్నారు. మళ్ళా గొడవలలో మిషన్లు పనిచేయడం ప్రారంభించాయి. ఇదేంటి, రాళ్ళు నూకలు కలుపుతున్నారు, అందులోనూ పళ్ళు విరిగిపోయే పొలుగు రాళ్ళు? అడిగిందో మేస్త్రిని. అలా కలిపితేనే గాని బియ్యానికి బరువు రాదు కదండి. మరి ఆ మట్టి? అది పాలిష్ రావడానికి లేండి. బియ్యం తెల్లగా ఉంటాయి. బియ్యం కడిగేయడంలో అది నీళ్లలో కలిసి పోతుందిలేండి. కాని బస్తాకింత మట్టా? మరో చోట కాఫీ గింజల్లో ఈత గింజలు, ఇంకో చోట మీకు తెలియదేమో అమ్మగారు, బజార్లో దొరికే మందులన్నింటికి మన గొడవల్లోనే నకిలీ మందులు తయారవుతున్నాయి. ఆ ఫోటో స్టూడియో ఉన్న గొడవనంతా నకిలీ మందులే. మరలా నకిలీ మందులుంటే ప్రాణాలు పోవు? పోతాయి, కానీ లాభాలు రావడం ఎలా? మరి మాట్లాడలేదు అమృత. నిలిచి మాట్లాడుతున్నంతసేపు చుట్టూ ఉన్న స్త్రీలందరినీ గమనించింది. ఒకళ్ళు ఆ ఫోటోలలో వాళ్ళు కనిపించలేదు. అంటే వాటిలోని వాళ్ళందరూ వ్యభిచారులన్నమాట. వెలదులేనన్నమాట. సరాసరొచ్చి కారెక్కింది. కారు పెద్ద పెద్ద షెడ్ల చుట్టూ తిరుగుతూ నడిచింది. ఒక షెడ్డుకు ఖద్దరు పరిశ్రమ అనుంది. ఇది నకిలీదేమో, ఎంత మోసం! ఇంటి ముందు ఆగింది అమృత కారు. శ్రీనివాసం గారి ఆఫీసు గదిలో ఎవరూ లేరు. ఇదే సమయం అనుకుంది. గదిలోకెళ్లి తను తెచ్చిన ఫోటోలున్న 2 కవర్లలో ఒకటి ఆయన టేబుల్ మీద పెట్టింది. రెండోది పూజా మందిరంలో విమలాంబ పూర్తిగా తన్మయత్వంలో ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. నిశ్శబ్దంగా ఆ గదిలోకి జార విడిచింది. మెదలకుండా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఏమవుతుందా అని ఆలోచిస్తూ పక్క మీద వాలింది. ఎప్పుడు పట్టిందో నిద్ర పట్టింది. నిద్ర లేచేసరికి కింద కేకలు వినిపించాయి. ఈ ఫోటో నా గదిలో పెట్టిందెవరు? శ్రీనివాసం గారు రుద్రుడే పరిచారకులందరినీ నిలబెట్టి అడుగుతున్నాడు. ఎవరూ ఏం సమాధానం చెప్పడం లేదు. ఎవరికీ తెలియకుండా ఈ కవరు నా బల మీదకి ఎలా వచ్చింది? ఎవరూ నోరు మెదపడం లేదు. ఆయన పూజా మందిరంలోకి వెళ్ళాడు. విమల అన్నాడు. విమలాంబ అక్కడే కళ్ళనీళ్లతో చేతిలో ఒక కవరతో నిలిచుంది. చూసావా నీ కొడుకు నిర్వాకం? చూశాను అంటూ కమలాంబ చేతిలో కవరు జారి విడిచింది. అది తీసి చూశాడు శ్రీనివాసం. అది అంత అసహ్యంగానూ ఉంది. ఎవరో వాడంటే గిట్టని వాళ్లే ఇది చేసుండాలి గుట్టుగా. ఇలాంటిదే కోడలు కూడా రాలేదు కదూ. విమలాంబ కంగారు పడింది. గబగబా నడిచి ఇద్దరూ మేడ మీదకి వెళ్లారు. అమృత అక్కడ మంచం మీద దొంగ నిద్రపోతుంది. బంగారం లాంటి పిల్లకి ఇలాంటి అగచాట్లు. ఈ పిల్ల నా కొడుక్కి తగిందేనా అని ఆలోచించాను గాని నా కొడుకు ఈ పిల్లకు తగినవాడేనా అని ఆలోచించలేదు అనేసింది విమలాంబ దుఃఖభారంతో. సరేలే, సరే పద. గదిలో ఎక్కడా ఏ కవరో లేదు. పద, నేను భోజనం చెయ్యాలి. ఇద్దరూ వెళ్ళిపోయారు డైనింగ్ హాల్లోకి. విమలాంబ వడ్డిస్తుంటే ఆయన భోజనం ఆరంభించాడు. అందులో అమాంతం ఒక పొలుగురాయి పంటి కిందకొచ్చింది. ఏంటి బియ్యంలో రాళ్ళు? తింటున్న వాళ్ళు మనుషులా, దున్నపోతులా? గయ్యమని లేచాడు శ్రీనివాసం. పిలు ఆ వంటరాముణ్ణి. కేకలు మేడ మీద కూడా వినిపించాయి. మేడ వరండాలోకొచ్చి చూసింది అమృత. అక్కడికి స్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. ఏదో పొరపాటంటూ విమలాంబ సర్దబోయింది. ఇవాళ పొరపాటుని ఊరుకుంటే రేపు తేళ్లు జరులు కూడా వస్తాయి. చెప్పువాడికి ఇలాగైతే వీళ్ళందరినీ పని మానిపించేస్తానని, ఇంట్లోంచే గెంటేస్తానని చెప్పు. అమృత వెంటనే అనుకుంది. మరిప్పుడు కొడుకుని గెంటించేస్తారా? ఇంకాస్త దూరం ఆలోచిస్తే ఇంట్లోంచి తను వెళ్ళిపోవాలిగా. దేశంలోంచే వెళ్ళిపోవాలిగా. అందరూ తినే బియ్యంలో రాళ్లు కల్పిస్తున్నందుకు. ఆ సాయంత్రం దాకా అమృతకిదే ఆలోచన. విమలాంబకు జరుగుతున్నదంతా తెలుసు. అందరి నోళ్లలో మట్టిగొట్టి తామింత గొప్పవాళ్ళు అవుతున్నామని తెలుసు. తను తింటోంది ఆ పాపపు కూడేనని తెలుసు. ఆ రాత్రి ధైర్యం చేసి అడిగేసింది ఆ మాట. మా అమ్మగారికి ఏమేం వ్యాపారాలున్నాయి? చాలా ఉన్నాయి. ఏం? ఎన్నుంటాయేం? అన్నీ న్యాయమైనవి, ధర్మమైనవేనా అని? కాదు,
మరి మామగారు అన్నంలో మట్టి గడ్డలొచ్చాయని కేకలేశారు. ఆ బియ్యం మన ఫ్యాక్టరీలోంచి వచ్చినవేగా. అదా, మనకు వ్యాపారం బియ్యం రావు. వేరే ప్రత్యేకం వస్తాయి. వాటిని పనివాళ్ళు మళ్ళా బాగు చేస్తారు కూడా. మీ మామగారు అందుకు కోపడలేదు. రాయి పంటి కింద పడి కదులుతున్న కొమ్ము ఊడింది. ఆ నొప్పితో అంత కోపం వచ్చింది. ఆ సమాధానమేమీ తృప్తి కలిగించలేదు అమృతకు. నేను ఓ సంగతి చెప్పాలనుకుంటున్నాను అంది తర్వాత విమలాంబ. ఏంటి? చెప్పండి. ప్రపంచంలో ఎప్పుడూ ఎల్ల కాలాల్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సమానంగా. చెడును తుడిచేసి మంచినే ప్రతిష్ఠించాలన్న ప్రయత్నం ఎప్పుడూ జరుగుతున్నదే. కానీ ఏ మహాత్ముడి వల్ల అది సాధ్యం కాలేదు. కనుక 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 ఆ మహత్కార్యం మన వల్ల కాదు. అంటే కళ్ళు మూసుకోవాలంటారా? కాదు. ప్రపంచంలో మంచి ఉండాలని కోరుకుంటూనే మనకు మనం మంచిగా ఉండాలి. అదొక్కటే మార్గం. అంటే చెడును చూసినా పట్టించుకోవద్దంటారా? ఇప్పటికీ నీకు నేనదే చెప్పగలిగింది అంటూ గంభీరంగా విమలాంబ వెళ్ళిపోయింది. అమృత ఆలోచిస్తూ ఆగిపోయింది. ఎవరి కోసం ఈ మాటలీని చెప్పడం? శ్యామలరావుని గురించా? భర్త శ్రీనివాసం గురించా? ఎందుకీ హితోపదేశం? మర్నాటిదాకా అదే ఆలోచన. మర్నాడు అమ్ములొచ్చింది. అమ్ముల్ని ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి అంతా చెప్పింది అమృత. అంతా విని ఆశ్చర్యపోయింది అమ్ములు. భోగభాగ్యాలున్న ఇంట్లో పడి అమృత సుఖపడుతోందని అందరూ భావిస్తున్నారు. శ్రీనివాసం గారి కోడలని చాలామంది ఈర్షపడుతున్నారు. కానీ నిజానికా భోగమంతా చర్మగత భోగమేనా? అమృత ఇంత కుతకుతలాడిపోతుందా? వాళ్ళిద్దరూ అలా చాలాసేపు మాట్లాడుకున్నారు. చీకటి పడిపోయింది కూడా. అంతలో నిశ్శబ్దంగా శ్యామలరావు గదిలోకొచ్చాడు అనుకోకుండా. శ్యామలరావు అంత పెందరాళే ఈ మధ్య ఎప్పుడూ రాలేదు. మరా వేళ అంత ఏదో ఆశ్చర్యం. అమ్ముల్ని అతను చూసి కూడా చాలా కాలమైంది. అదొక విస్మయం ఇరుపక్షాల వారికి. అమ్ములకి కాస్త ఒళ్ళొచ్చినట్లుందే అన్నాడు శ్యామలరావు. ఆ పలకరింపులోనే కొంత శృంగారం. అమ్ములు ఒళ్ళంతా జలదరించిపోయింది. కాస్త కాఫీ తెచ్చిపెట్టు అమృత అన్నాడు శ్యామలరావు ఆప్యాయంగా. అదొక వింతల్లో వింత. ఎంతో సంతోషంగా అమృత కాఫీ కోసం బయటకు వెళ్ళింది. వెళ్ళి మేడ మీద నుంచే ఓ కేకేసి తిరిగి లోపలికొచ్చేసరికి బలవంతాన అమ్ముల్ని ముద్దు పెట్టుకోబోతున్నాడు శ్యామలరావు. నిర్జీవ ప్రతిమలా నిలిచిపోయింది అమృత. గిజగిజలాడిపోతోంది అమ్ములు. ఏదో మరదలతో వేళాకోళం ఆడినట్లు పకపక నవ్వుతున్నాడు శ్యామలరావు. ఆ రోజు నుంచి తిరిగి అమృతను చూడ్డానికి రావడమే మానేసింది అమ్ములు. ఆ రోజు నుంచి భర్త మొహం చూడడమే మానేసింది అమృత. పగలు వెళ్లి విమలాంబ పక్కలో తల్లి పక్కలో పిల్లలా పడుకునేది. రాత్రులు ఒంటరిగా తన గదిలో భర్త కోసం ఎదురు చూస్తూ ఉండడం మానేసింది. శ్యామలరావు వస్తే ఎప్పుడో వచ్చేవాడు, ఎప్పుడో పడుకుని నిద్రపోయేవాడు. అమ్ములు వెళ్లే లేడీస్ క్లబ్ వారందరూ కలిసి ఒక పిక్నిక్ ఏర్పాటు చేశారు. అంతా బస్సులో 30 మైళ్లు వెళ్లి ఒక ఫారెస్ట్ ఏరియా చూసి రావడం కార్యక్రమం. దానికి వెళ్ళొస్తానని అమ్ములు తల్లిదండ్రుల అనుమతి అడిగింది. అమృతకు ఫోన్ చేయి, వస్తానంటే దాన్ని కూడా తీసుకువెళ్లమంది సునంద. ఇద్దరూ వెళ్ళండి సరదాగా అన్నాడు శ్రీధరం. అమ్ములు అమృతకు ఫోన్ చేసింది. అమృత కూడా అత్తగారిని అడిగి అనుజ్ఞ తీసుకుని సరేనంది. ఏదో కొంత మార్పుగా ఉంటుందిగా అని బయలుదేరింది. అందరూ పెద్ద బస్సులో పిక్నిక్ వెళ్లారు. సరదాగా రోజంతా గడిపి రాత్రి 8 గంటల వేళ తిరిగొచ్చారు. దారిలో ఓ చోట ఆగినప్పుడు చాలా మంది జనం అది ప్రైవేటు బస్ అని తెలియక ఎగబడ్డారు. అందులో జేబు దొంగొకడు జానకమ్మ మెళ్ళో రవ్వల నెక్లెస్ కొట్టేశాడు. ఎలా లాగేశాడో గాని మరుక్షణంలో ఆమె కేకలు పెట్టింది. అందులో సబ్జడ్జి గారి భార్య గనుక వెంటనే 10 మంది గుమిగూడారు. అందులో ఒకణ్ణి చావదన్నారు. అందులో ఒక మీసాల ఎనుబోతు మరీ తన్నాడు వాణ్ణి. లేదు బాబూ అని వాడు ఒకటే గోల. అంతా చూస్తూ అమృత చుట్టూ అంతా కలియ వెతికింది. వీడు కాదు, వాణ్ణి వెతకండి అంటూ వేరొక దిక్కు చూపించింది. అక్కడొక తోడు దొంగ తచ్చాడుతున్నాడు. 10 మంది ఎగబడి మొత్తానికి వాణ్ణి పట్టుకున్నారు. కొట్టలేదు గాని జేబులు వెతికారు. నగ మాసిన చొక్కా పక్క జేబులోనే ఉంది. వీడు తీసి వాడికిచ్చాడు కాబోలు అన్నారంతా. భలే తెలివైన పిల్ల, నిమిషంలో పట్టేసింది అన్నాడు ఒకడు. అనుభవమయ్యా అదే, అనుభవస్తురాలన్నమాట అన్నాడు మరో అనుభవైక వైద్యుడు. మొత్తానికి ఊళ్ళో పెద్ద గాలిదుమారం లేచింది. శ్రీనివాసం గారి కోడలికి పూర్వాశ్రమంలో జేబు దొంగలతో అనుభవం ఉందని కొందరు, అసలు వాళ్లలోనే పుట్టి పెరిగిందట అని కొందరు. అలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఓగుతున్నారు. ఈ మాటలన్నీ శ్రీనివాసం గారి దగ్గరికి కూడా వెళ్ళాయి. ఆయన విమలామ్మతో చెప్పాడు. పిల్ల బుద్ధిమంతురాలు, కనబడుతూనే ఉంది కదూ, ఇంకా అడగడం ఎందుకు అంది. అవునో కాదో తెలుసుకోవడానికి. అవునంటే పిల్లను వదిలేద్దామంటారా?
వదిలేయడం మన వల్ల కానే కాదు. ఇక ఆ పిల్లను బయటికి పంపడమన్నా మానేద్దాం. అలాగే, బయటికి పంపొద్దు. సరే, ఇక అడగడం ఎందుకు? సరే కాని, నీ ఇష్టం, నీ కోడలు. నాకెందుకు అసలే చూస్తుంటే. నిజానికి అంత ధనవంతుడైన శ్రీనివాసం ఈ మధ్య బాగా సతమతమవుతున్నాడు. మళ్ళా ఎలక్షన్లు అంటున్నారు. తను అధికార పక్షం వాడు. అదే పాలక పక్షంగా రావడం ఈ తడవ ఒట్టిదే అంటున్నారు. ప్రతిపక్షం వారు అధికారంలోకొస్తే తన పని గల్లంతే. వచ్చే ప్రతిపక్షం తన చేతి కిందకి రావడానికి మళ్ళా నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఈలోగానే ఇబ్బందంతా. నిజానికి ఆయనకి తడవ తడవకి పార్టీ మార్చడం ఇష్టం లేదు. కానీ వ్యాపార రీత్యా అది అవసరమవుతోంది. శ్రీనివాసం వెళ్ళిపోయాడు. విమలాంబ అమృత దగ్గరికి వెళ్ళింది. బస్సు దిగుతుంటే ఏదో గొడవ జరిగిందట. ఏంటమ్మా? అత్తగారికి కథంతా అమృత చెప్పేసింది. ఆ తర్వాత అత్తగారిని దొంగను గుర్తించి పట్టివ్వడం తప్ప అంది. కాదు, కానీ అలా ఎంతమందిని పట్టిస్తావు? మరి మీ మామగారిని కూడా పట్టిస్తావా అంది. నిర్ఘాంతపోయింది అమృత. తనకు తెలిసిందంతా ఈమె గారికి కూడా తెలుసా? అంతా గరళంలా కంఠంలోనే పెట్టుకుని మిన్నకుంటోందా ఈమె? అత్తగారింత నిండకుండా ఒట్టినే చెమటలు పట్టిపోయాయి అమృతకు. తనది తప్పేననుకున్నా కోడలు చిన్న తప్పు చేస్తే వచ్చి అడుగుతున్నారే. కొడుకు ఎన్ని తప్పులు చేసినా తప్పుబట్టరేం? కళవళ్లాడింది అమృత. నిజానికి అవసరం లేదు. శ్రీనివాసం తగిన కట్టుదిట్టాలని చేశాడిప్పుడు. శ్యామలరావు చేతికంతగా డబ్బు అందడం లేదు. వ్యాపారం బాధ్యత కొంత మీద వేశాడు గనక దోబరాగా తిరిగే అవకాశం తగ్గిపోయింది. శ్యామలరావుకు ఫోటో స్టూడియోకి వెళ్లే పనేమీ లేకుండా చూసి కల్తీ మందుల కంపెనీని మేనేజ్ చేయమన్నారు. సూటు బూటు వేసుకుని అక్కడ కూర్చుంటే చాలు, కల్తీ మందులు అవే తయారైపోతాయి. డబ్బు మాత్రం చేతికి అందనివ్వడం లేదు. అడిగితే తండ్రి 10 ప్రశ్నలు అడిగి అడిగిన దానికి కొంత తగ్గించిస్తున్నాడు. విమలాంబతో చెప్పినా లాభం లేకపోయింది. గుమస్తాల్ని అడగడం తనకు పరువు తక్కువ. ఇకపోతే అమృతనే అడగాల్సి వస్తోంది. దగ్గర చేరి అమృత చేత విమలాంబని అడిగించాల్సి వస్తోంది. అలా అడుగుతూనే ఉన్నాడు శ్యామలరావు. ఎంతో కొంత రాలుతూనే ఉంది. అయినా ఆ బుద్ధి ఊరుకోలేదు. పోనీ వెలవెలదులు కాకపోతే ఫ్యాక్టరీలో కొందరు కొలువు వనితలున్నారుగా అనుకొని కొన్నాళ్లు వాళ్ళందరినీ చూసి సంతోషించాడు. ఆ తర్వాత వాళ్లలో కొందరిని అనవసరంగా పిలిపించి ప్రశ్నలు వేసి అవస్థలు పెట్టాడు. కడుపు కక్కుర్తికి ఉద్యోగంలో చేరిన వాళ్లే కనుక ఆ ఆడవాళ్లు నవ్వి వెళ్లిపోయేవాళ్లు. కాని ఆ రోజున ఓ అమ్మాయి చేయి పట్టుకుని దగ్గరకు లేకపోతే చటాలనొచ్చి చెయ్యి గోబకు తగిలింది. ఏం జరిగిందో తెలియకుండా కళ్ళు తిరిగాయి. తర్వాత ఎప్పుడో తెలిసింది. ఆ అమ్మాయి తాలింఖానాలో తయారైన అమ్మాయని, ఇది వరలో కొందరికి చెంప పగిలిపోయిందని. నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ ఆ కొందరిని కేకలేశాడు. అందరూ చెంపలు తడుముకున్నారే గాని సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయిని వెంటనే డిస్మిస్ చేస్తూ ఆర్డర్లు వేశారు. కానీ ఆ అమ్మాయి రోజు పనిలోకి వస్తూనే ఉంది. ఇదేంటంటే, నాన్నగారి దగ్గర నుంచి ఆర్డర్లు రాలేదుగా అన్నాడు పెద్ద గుమస్తా. ఆర్డర్లు ఆ వారంలోనూ రాలేదు, ఆ నెలలోనూ రాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తెలిసింది. తన ఆర్డర్ల కంటే ముందే ఆ అమ్మాయి తండ్రి వెళ్లి నాన్నగారితో చెక్కొచ్చాడట. అప్పుడు తెలిసొచ్చింది శ్యామలరావుకి తనెవరో, తన స్థితి ఏంటో. అప్పటినుంచి శ్యామలరావు ఆడపిల్లలకు కాస్త దూరంగానే ఉంటున్నాడు. శ్రీనివాసం మొగ్గు చూపిన అధికార పార్టీ ప్రభుత్వాన్ని అమాంతం తలకిందులు చేశారు ప్రజలు. నిన్నటి మంత్రి ఇవాళ బేకారయ్యాడు. కొత్త మంత్రివర్గం అధికారాన్ని అధిష్ఠించగానే శ్రీనివాసాన్నో ఆట పట్టించింది. మొత్తానికి శ్రీనివాసం చేస్తున్న అధిక లాభాల వ్యాపారాలన్నీ మూతపడిపోయాయి. రాబడి పన్ను ఒక్కసారిగా లక్షల్లో కట్టాల్సొచ్చింది. మహారాజులా బ్రతికిన శ్రీనివాసం బ్రతికి చెండివాడయ్యాడు. ఇప్పుడు ఆత్మరక్షణార్థం పోటుపడుతున్నాడు శ్రీనివాసం. ఎప్పుడన్నా అరెస్టు చేస్తారేమోనని ముందే బెయిల్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ప్రభుత్వం అతన్ని ఆ స్థితిలోనే ఉంచేసింది. జైలుకైతే వెళ్ళలేదు కానీ గర్వం మాత్రం అడిగింది. నిరంతరం భయం. దాంతో బీపీ పెరిగిపోయాయి. విమలాంబ మాత్రం నిండు కొండలా రోజులు దైవ ప్రార్థనతో దొర్లించేస్తోంది. ఇక శ్యామలరావు ఆట కట్టినట్లయింది. అన్ని ఆటలు ఇంట్లోనే, పడక గదిలోనే. అలా ఉండగా ఓ రోజున మళ్ళా అమ్ములొచ్చింది. అమ్ములొచ్చిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు శ్యామ్. అప్పుడప్పుడు ఏవో అసహ్యమైన జోక్స్ వేస్తూనే ఉన్నాడు. వాటికి అమ్ములు నవ్వడం లేదు. ఏ విధమైన ఉత్సాహం చూపడం లేదు. అమృత చూసి చూడనట్లు, పట్టి పట్టనట్లు ప్రవర్తిస్తోంది. అయినా శ్యామలరావు జోక్స్ వేస్తూనే ఉన్నాడు. సాయంకాలం 4 అయింది. ఇవాళ అమ్ములు కూడా వచ్చింది గనుక ముగ్గురం సినిమాకు వెళ్ళవలసిందే అన్నాడు శ్యామలరావు. నాకు వీలున్నదు. వద్దు అంది అమృత. అయితే మేమిద్దరమే వెళతాం. ఏం అమ్ములు అన్నాడు శ్యామ్. అమృత రాకపోతే నేను రాను అంది అమ్ములు. శ్యామలరావుకి సమాధానం అనుకూలంగానే వినిపించింది.
మరింత విజృంభించాడు. కానివ్వండి అయితే, వెళ్ళి ఫోన్లో టిక్కెట్లు బుక్ చేసి వస్తాను. ఎంతలో మీ ఇద్దరూ తయారవ్వండి అంటూ శ్యామలరావు వెళ్ళిపోయాడు. అతని పంతం అమ్ములకి ఇబ్బందిగానే ఉంది. అమృతకి ఇబ్బందిగానే ఉంది. ఒంటరిగా తను వెళితే అమృత ఏమనుకుంటుందో, తర్వాత ఏమవుతుందోనని అమ్ములకు సందేహం. తను వెళితే ఏమవుతుందో, వెళ్ళకపోతే ఏమవుతుందోనని అమృతకు సందేహం. సరే కాని, దైవం ఎలా తలిస్తే అలా అనుకుంది అమృత. ఇంతలో శ్యామలరావు 3 టిక్కెట్లు బుక్ చేసి పైకొచ్చేశాడు. కానివ్వండి, తయారవ్వండి, ముందు హోటల్కు, ఆ తర్వాత సినిమాకి అన్నాడు. అమ్ములు ఆ రోజు చక్కగానే తయారై వచ్చింది. కానీ చాలా సేపటికి గాని అమృత స్నానానికి వెళ్ళలేదు. శ్యామలరావు తొందర వల్ల చివరకు వెళ్ళక తప్పనూ లేదు. గదిలో ఒంటరిగా అమ్ములు ఒక్కతే ఉంది. బాత్రూంలో కొళాయి నీటి శబ్దం వినబడుతోంది. శ్యామ్ చూపులు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి అమృతకు. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. శ్యామలరావు చూపుల్ని భరించలేకపోతోంది అమ్ములు. హఠాన్న అమ్ములు లేచి గది బయటకు నడిచింది చరచరా. శ్యామ్ అదిరిపడ్డాడు. గట్టిగా పట్టుకున్నాడు. మాట్లాడ్డానికి కూడా వీల్లేకుండా ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు. అంతలో అతని వెనకే తలుపు తెరుచుకుంది. ఆ వాకిట్లో విమలాంబ. స్నానాల గదిలో కుళాయి నీరు జారుతూనే ఉంది నిర్విరామంగా. విమలాంబ ఆశ్చర్యంతో షాక్ తిన్నా వెంటనే తలుపు మూసేసింది. అవతల ఎవరో పరిచారకుల మీద తన ఆగ్రహం వెళ్ళగక్కుతోంది. అమ్ములు శ్యామ్ను వదిలించుకుని దూరంగా వెళ్లి బుగ్గల్ని టవల్తో తుడుచుకుంటుంటే, పర్వాలేదు ముద్దేగా అన్నాడు సవిలాసంగా. మరి కాసేపటికి అమృత స్నానం చేసొచ్చింది. ముగ్గురు బయలుదేరారు. ఎక్కడికిరా బయలుదేరారు? విమలాంబ కర్కశంగానే అడిగింది. ఎక్కడికే, సినిమాకి తేలిగ్గా జవాబు చెప్పాడు. అమ్ములు కూడానా? ఆ, మాతో అమ్ములు కూడా. వాళ్ళింట్లో చెప్పొచ్చిందా మరి? వెళుతూ చెప్పే వెళతాం. వాళ్ళ అమ్మగారు పంపితేనే వెళ్ళండి. అలాగే. తిరిగొచ్చేటప్పుడు మళ్ళా అక్కడే దింపిరండి. మళ్ళా పొద్దుపోతుంది. అలాగే. అలాగంటే కాదు. అలాగే అలాగే. విమలాంబ నిస్సహాయంగా నిల్చుండిపోయింది. కారు సరాసరి సినిమా హాల్లోనే ఆగింది. మరింటి దగ్గర చెప్పొద్దా అంటే శ్యామలరావు డ్రైవర్తో కబురు చేద్దాంలే అన్నాడు అమృతతో. కాని అసలు చేసినట్లే లేదా కబురు. ముగ్గురు వెళ్లి హాల్లో కూర్చున్నారు. ఏదో మలయాళీ సినిమా. అంతా సెక్సీగా గడిచిపోతుంది. ఇద్దరి మధ్యలో అమృత కూర్చునే ఉంది. కాని అమృత మీద వేసిన శ్యామలరావు హస్తం అమృత మీదుగా పోయి అమ్ములు భుజం మీద సరాగాలాడుతోంది. ఏం చేసినా హాలులో అల్లరి కదా అని అప్పచెళ్ళిద్దరూ మినకున్నారు. సినిమా అయిపోయింది. ఆ రష్లో శ్యామలరావు అమ్ముల్ని ఉరుసుకుంటూనే కిందకు నడిచాడు. అమ్ములు ఎంత తప్పుకొని నడుస్తున్నా. కారులో శ్యామలరావు డ్రైవర్ని అడిగాడు. అమ్ములమ్మగారు మాతో సినిమాకి వెళ్లారని వారింట్లో చెప్పావా? చెప్పాను సార్. ఏమన్నారు? సరేలేమన్నారు. సరాసరి ఇంటికే పద. అమ్ములు కూడా మాతోనే భోంచేస్తుంది. అమ్ముల్ని ఇంటి వద్దే దింపేద్దాం అనుకుంది అమృత. కాని పైకి ఆ మాట అనలేదు. అంటే అమ్ములు ఏమనుకుంటుందో అదొక మొహమాటం. అందరూ ఇంటికి చేరారు. హాలులో ఎదురుగా విమలాంబ. ఆమింకా మేలుకునే ఉందే. అందరూ అమితంగా ఆశ్చర్యపోయారు. సరాసరి మేడ మీదకే నడిచారు. అక్కడే భోజనాలయ్యాయి. అంతవరకు విమలాంబ మేలుకునే ఉంది. ఆ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళింది. తన ఇష్టదైవానికి పదే పదే నమస్కరించింది. తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయింది. అంతా భగవద్దానుగ్రహం అనుకున్నదేమో. అమ్ములకు వేరే గదిలో పక్క ఏర్పాటు చేశారు. అమ్ములు నిద్ర కూడా పోయింది. తర్వాత ఆ మేడంతా గాఢాంధకారంలో మునిగిపోయింది. ఒక్క అమృత గదిలో తప్ప. అక్కడ శ్యామలరావే మాట్లాడుతున్నాడు. మంచిదానివి కదూ, అమృతం లాంటి దానివి. ఒకసారి గదిలోకి అమ్ముల్ని పిలువు. అమృతను మరీ మరీ లాలించసాగాడు శ్యామలరావు. నా ముద్దుల అమృతవు కదూ ఈ ఒక్కసారే. తర్వాత అమ్ములు పేరెత్తితే అప్పుడను. అమ్మ మీదొట్టు. ఏం పిలుస్తావా? పిలవా? నువ్వు పిలిస్తే అమ్ములు వద్దందు. ఇదివరకే ఒప్పుకుంది. నీదే ఆలస్యం. ఇది నిజమేనేమో అనుకుని భయపడింది అమృత. అయినా మాట్లాడలేదు. ఈ ఒక్కసారి నా మాట వింటే జన్మాంతం నీ మాట నేను వింటాను. ఏం పిలవు ఒక్కసారి. ఈ అనునయానికి ఒళ్ళు మండిపోతోంది. అయినా మాట్లాడలేదు అమృత. ఇవి చేతులు కావు, కాళ్ళు. 4 ముద్దులు పెట్టాడు శ్యామ్. అయినా అమృత మాట్లాడలేదు. సరే పిలవు కదూ, సరేలే. ఇంతే మనిద్దరికి. ఇంతేనా మరి? ఇంతే ఇంతే అనుకుంది అమృత. పైకి కాదు, లోపల. అలాగే మరో 5 నిమిషాలు. అమాంతం లేచి కూర్చున్నాడు శ్యామలరావు. అదిరిపడి వెనక్కి తిరిగింది అమృత. వెకిలిగా నవ్వి మీద పడ్డాడు శ్యామలరావు. కాసేపటికి మళ్ళా మొదలెట్టాడు. అమ్ముల మీద నాకేం మమకారం లేదు. నేనెందరో అమ్మాయిల్ని ఎరుగుదును. నేనడిగేదల్లా ఒక్క ముద్దు. అమ్ముల్ని నేనేమన్నా బలవంతం చేస్తే అప్పుడను. అప్పటికి అమృత ఏమీ అనలేదు. అటు తిరిగి పడుకుంది. ఇదెక్కడి రంపపు కోతరా భగవంతుడా అనుకుంది. సరే, నీకంత కోపంగా ఉంటే నేనేం చేస్తాను అంటూ శ్యామలరావు మరో పక్కకు తిరిగి పడుకున్నాడు. మరో 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా లేచాడు. అమృత నిద్రపోతుందనుకున్నాడు. నెమ్మదిగా పక్క వదిలి బయటికి నడిచాడు.
మరో 5 నిమిషాలు గడిచినా శ్యామలరావు తిరిగి రాలేదు. అమృత ఓపిక నశించింది. ఏమైతే అయిందనుకుని లేచింది. సరాసరి నడిచింది బయటకు. తర్వాత అమ్ములున్న కిటికీ దగ్గర నిలబడి వింటోంది. మొదట ఏమీ అర్థం కాలేదు. తర్వాత శ్యామలరావు లోపలే ఉన్నట్లు అర్థమైంది. అమృతకు తెలిస్తే అంటోంది అమ్ములు. తెలుసు. తెలుసా? ఆ. ఏమనుకుంటుందో? ఏమీ అనుకోదులే. పర్వాలేదు. అమృత అరికాలు మంట నెత్తికెక్కిపోయింది. అగ్నిజ్వాలలా వెలిగిపోతోంది. గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక భరించలేకపోయింది. ఈ పనికి అమ్ములు కూడా అభ్యంతరం లేదా? ఆ ముందు సంగతి ఊహించలేకపోయింది. పక్కం మీద పడి ఏడ్చింది. మరి ఏడవలేకపోయింది. ఆ పళంగా లేచి సరున మేడ కిందకి పరిగెత్తింది. హాలులో ఇల్లంతా అదిరిపోయేటట్లు ధనాధనా నడిచింది. ఇక సింహద్వారం దాటి బయటపడితే మళ్ళా ఈ గుమ్మం తొక్కనక్కర్లేదు. తొక్కితే ఒట్టు. తన భర్త తన కళ్ళ ముందే తన చెల్లెల్ని. కాని సింహద్వారం దగ్గర ఎదురుగా అత్తగారు విమలాంబ అడ్డంగా నిలుచుంది. ఈవిడ మేలుకునే ఉందా? అత్తయ్యగారు అంటూ ఆ కాళ్ళ మీద పడిపోయింది. మృదువుగా అత్తగారి హస్తాలు అమృత భుజాల మీద వాలాయి. ఆ మాట నేనిప్పుడు అనలేనమ్మా. ఏ మాట అనడానికి నాకు నోరు రావడం లేదు. ఆ దుర్మార్గుణ్ణి కన్న తల్లిగా నేను నిన్నేమీ అనలేను. ఇక నీ ఇష్టం. ఈ ఇంట్లో ఉన్నా సరే, ఈ వాకిలి దాటి వెళ్ళినా సరే అంటూ వాకిలి తలుపులు బార్లా తన చేతులతోనే తీసిపెట్టింది. తను పక్కకి తొలగి నిలిచింది. ఒక్క నిమిషం తటపటాయించింది అమృత. బయటకు వెళ్ళిపోవడమా, వెనక్కు తిరిగి వెళ్ళి పడి ఉండడమా? కాని అది ఒకే నిమిషం. వెనక్కి తిరిగి మేడ మీద గదివైపు చూసినంత వరకే. వెంటనే ఆవేశం, ఆక్రోశం. అమృత సింహద్వారం దాటి బయటికి అడుగు వేసేసింది. మరి వెనక్కి తిరగలేదు. మరో నిమిషం ఆ ఆవరణలో ఆగలేదు. వెనకనే నెమ్మదిగా తలుపులు మూసుకున్న సంగతి గమనించలేదు. అమృత సరాసరి శ్రీధరం ఇంటికి ఆ అర్ధరాత్రి వేళ నడిచే వెళ్ళింది. ఎక్కడో కుక్కలు అరుస్తున్నాయి. అప్పుడో కారు, అప్పుడో మోటార్ సైకిల్ రొద పెడుతూ దూసుకుపోతున్నాయి. కాని అంతకంటే పెద్ద రొద పెడుతోందా పిల్ల హృదయం. శ్రీధరం భవంతి గేటు దాటి వెళ్ళింది లోపలికి. అక్కడ మొదట నెమ్మదిగా తలుపు కొట్టింది. తర్వాత కాలింగ్ బెల్ గణగణలాడించింది. శ్రీధరమే తలుపు తెరుస్తూ కనిపించాడు. ఆ వెనకనే సునంద. ఇదేంటమృత, ఇంత అర్ధరాత్రి? ఇక నేను ఆయనతో కాపురం చేయలేను. నేను ఇక్కడే ఉంటాను అంది అమృత తండ్రితో. ఆగు. లోపలికి రానివ్వండి. ఏంటో కనుక్కుందాం అంది సునంద వెనక నుండి. అక్కర్లేదు. ఏదో అల్లరి పని చేసుంటుంది. వాళ్ళు తిట్టుంటారు. ఇది పరిగెత్తుకొచ్చుంటుంది. అదేదో చెప్పనివ్వండి ముందు. పెళ్ళైన పిల్ల అత్తవారింట్లోనే ఉండాలి. అదే మర్యాద, అదే గౌరవం అందరికీ. దబాలన తలుపులు మూసేశాడు శ్రీధరం. మూసాడే గాని దుఃఖం ఆపుకున్నా ఆగలేదు. బయట పొడలు పొడలుగా వెళ్తురున్న వాకిట్లో ఒంటరిగా అమృత. నెమ్మదిగా వెనక్కి అడుగులు వేసింది అమృత. రోడ్డు మీద నిలబడింది ఒంటరిగా, కట్టుకున్న బట్టలతో. ఇక ఆలోచించడానికి కూడా ఏమీ మిగలలేదు. నిర్మానుష్యమైన ప్రపంచంలో నిర్మానుష్యమైన రోడ్డు వెంట నడుస్తోంది అమృత. నడుస్తూనే ఉంది. ఎక్కడికి, ఎలా అన్న ప్రశ్నలు లేవు. నడవడమే పని. రాముడు కనిపిస్తే ఎంత బాగుండును. కాని రాముడిప్పుడు ఎలా కనిపిస్తాడు? ఏదో కారు ఎదురొచ్చింది. లైట్లు కళ్ళ మీదే పడి కళ్ళు జిగేలుమన్నాయి. కారు, దాని వెనకనే మరో కారు, ఆ వెనకనే ఇంకోటి. వరుసగా వెళుతున్న కార్ల లైట్లన్నీ అమృత కళ్ళ ముందుగా, కళ్ళ మీదుగానే పోతున్నాయి జిగేలుమంటూ. లైట్లెక్కడా, కార్లెక్కడా? కార్ల ముందు కళ్ళెక్కడా? కళ్ళ ముందు కార్లెక్కడా? లైట్లెక్కడా? చీకట్లెక్కడా? కళ్ళు తిరిగి పడిపోయింది రోడ్డు మీద. గంట తర్వాత ఎవరో కారులో వెళుతూ వెళుతూ చూసి ఆగారు. దిగి చూశారు. ఎవరో గొప్పింటి పిల్లలాగే ఉంది. అవును పాపం, ఏంటి కర్మ. యాక్సిడెంట్ ఏదో జరిగినట్టుంది. పోనీ హాస్పిటల్కి తీసుకెళ్ళి. అంతలో కాస్త కళ్ళు తెరిచింది అమృత. ఎవరమ్మా మీరు? కంగారు పెట్టకండి, నెమ్మదిగా అడగండి. ఎవరమ్మా మీరు? ఏ ఊరమ్మా మీది? నీ పేరేంటమ్మా? అమృత నెమ్మదిగా మెళ్ళో బంగారు గొలుసుల్ని సర్దుకుంది. అవి ఉన్నా ఇంకా ఓపిక కూడదీసుకుని చేతులెత్తి నమస్కారం చేసింది. తర్వాత, మా ఊరు అతిలి. మీకు దయుంటే దయతలిస్తే ఆ ఊరికి చేర్చండి. మాటలు స్పష్టంగానే ఉన్నాయి. తెలివి తేటగానే ఉంది. నీరసమే నిలువెల్లా. అలాగే ఓపిక చేసుకుని అమృత మెళ్ళో గొలుసు తీసి వారికి ఇవ్వబోయింది. అందులో 2 ఆడవాళ్లు, 2 మగవాళ్లు ఉన్నారు. ఆడవాళ్లు జాలిపడ్డారు. మగవాళ్ళిద్దరూ మెత్తబడ్డారు. పోనీ డ్రైవర్నిచ్చి అత్తిలికి పంపిద్దామా? అలాగేనంటే అలాగే అన్నారు అందరూ. నలుగురు సాయం బట్టి అమృతను కారులో పడుకోబెట్టారు. నలుగురు ఇంటి వద్ద దిగిపోయారు. డ్రైవర్తో మాట్లాడారు. తెల్లవారేసరికి కారు హైదరాబాద్ విడిచి చాలా దూరం వచ్చేసింది. మళ్ళా పొద్దు కూకేటప్పటికి కారు అత్తిలి చేరుకుంది. కళ్ళు తెరిచి చూసింది అమృత. అవే చెరువులు. చెరువుల నిండా తెల్ల తామర పువ్వులు.
తన చీర వంక చూసుకుంది. తెల్లని చీరే మాసిపోయింది. అతి కష్టం మీద ఆ డ్రైవరు కారు రాముడింటి ముందు ఆపాడు. తెల్లబోయిన వాళ్ళందరూ కారుకి ఇరుపక్కలా చేరారు. రాముడు కూడా గుర్తించాడు. అమృత అంటూ వెర్రి మొహంతో కేక వేశాడు. మరింత ఆశ్చర్యపోయారు చుట్టూ ఉన్న జనం. వెంటనే పక్క ఏర్పాటు చేసి అమృతను మోసుకొచ్చి పడుకోబెట్టారు నెమ్మదిగా. పాలు తాగుతావా అడిగాడు రాముడు. తులసి తీర్థం పోద్దువు గాని అంది అమృత. నెమ్మదిగా తన మెళ్ళో గొలుసొకటి తీసి ఆ డ్రైవర్కిచ్చి వెళ్ళిపోమంది. మరింత నెమ్మదిగా తన గాజులు తీసి చుట్టూ చూస్తూ నీ పెళ్ళామేది అంది. రత్నం దగ్గరకొస్తే రత్నానికి ఆ గాజులు తొడిగింది. తర్వాత మంగళసూత్రాలు తీసి రాముడికిస్తూ ఖర్చులకి కావలసొస్తాయి ఉంచు అంది. గొల్లుమని ఏడ్చాడు రాముడు. అమృతకు కూడా నీరసంలో కన్నీళ్ళొచ్చాయి. రాముడు రాముడు ఏడవకు. ఏడవడానికి కాదు నేనొచ్చింది. నిన్ను చూసి పోవడానికి. నాకు పెళ్ళయిందని తగలబెడతారేమో. వద్దు, నాకు పెళ్ళే కాలేదు రాముడు. పూడ్చే పెట్టండి. కాదమృత, నిన్ను హాస్పిటల్లో చేర్చి నేను బ్రతికిక్కడికి రాలేదు రాముడు. చచ్చే నిన్ను చూడాలనొచ్చాను. చిన్నప్పుడు నా తల ఒళ్ళో పెట్టుకుని పాడేవాడివే పాట, ఆ పాట పాడొకసారి. వింటూ ఆనందంగా కళ్ళు మూస్తాను. ఆ మాటలకు రత్నానికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాముడు సందేహిస్తుంటే రత్నమే అమృత తల రాముడి ఒళ్ళోకెత్తి పెట్టింది. అమృత నిద్రపోయింది శాశ్వతంగా. ఇంతటితో పునర్నిర్మలనం అనే ఈ నవల కంప్లీట్ అయిందండి. నాకెందుకో రాముడికి అమృతకి ముందుగానే పెళ్లి చేస్తే అమృత ఎంతో సంతోషంగా ఉండేదేమో అనిపించింది. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇది 1981లో వచ్చిన నవలండి. ఇక సెలవు. థ్యాంక్ యూ.